నమస్కారం. మన రాయగర న్యూస్కు స్వాగతం. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవాలని, ఇలాంటి క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకుంటే లక్ష్యాలను చేరుకోవడంతో పాటు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయని రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కర్ రావు అన్నారు. మంగళవారం సదరు సమితి అమలాభట్ట సమీపంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ టోర్నమెంట్లో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 33 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్ అమలాభట్ట మరియు మల్లిగాం జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగగా మల్లిగాం జట్టు విజేతగా నిలిచిందని శ్రీక్షేత్ర టౌన్షిప్ అధినేత దూడల శ్రీనివాస్ తెలిపారు. విజేత మల్లిగాం జట్టుకు 33,333 రూపాయలు నగదు బహుమతితో పాటు ట్రోఫీని, రన్నరప్ అమలాభట్ట జట్టుకు 22,222 రూపాయలు నగదు బహుమతితో పాటు ట్రోఫీని ముఖ్య అతిథి నెక్కంటి భాస్కర్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి లాల్ బీహారీ హిమిరిక, రాయగడ సమితి వైస్ చైర్మన్ హరప్రసాద్ హేప్రుక, జిల్లా పరిషత్ సభ్యురాలు సంధ్య పులక, పెద్దింటి తపన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ధన్యవాదాలు.